హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను అరటికాయల కోసం మంచి టిప్ చెప్పబోతున్నానండి. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. మా లాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టగలుగుతామండి. నేను వంటలే కాదండి, నా ఛానల్లో మంచి మంచి టిప్స్ కూడా చెప్పబోతున్నానండి. నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తా ఉంటే నేను మంచి మంచివన్నీ సెండ్ చేస్తూ ఉంటానండి. టిప్స్ కూడా అరటికాయలు తేగానే మనం ఏం చేస్తామంటే అవసరానికి ఉపయోగపడిన అరటికాయలు కోసుకొని వండేసుకుంటామండి. ఉన్న అరటికాయలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము, కవర్లో పెట్టేసి. అవి మనకి ఏమవుతాయంటే ఒక 2-3 రోజులు అంతేనండి. తర్వాత ఫ్రెష్గా ఉండవు, లోపల ఏమో పండిపోయినట్టు అయిపోతాయండి, మెత్తగా అయిపోయినట్టు అయిపోతాయి కదా. ఇప్పుడైతే నేను చెప్పిన టిప్స్తో అయితే అసలు అరటికాయలు పాడవ్వండి, చాలా బాగుంటాయి. ఇదిగోండి అరటికాయలు తేగానే ఇక్కడ చెమ్మగా ఉంటుంది కదా, మరకలు అయిపోతాయి అంటారు కదండి. కొంచెం ఇరిసి విరవగానే ఇలా వస్తుంది అనమాట వాటర్ లాగా. ఈ వాటర్ అంతా క్లాత్ తుడుచుకోవాలండి, ముందుగా తుడుచుకొని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అరటికాయలను ఎలా ఉంచుకోవాలన్నది చెప్తాను. ఇదిగోండి కనిపిస్తుంది కదా గిన్నె వెడల్పాటి గిన్నె అండి. ఈ గిన్నెలో అయితే వాటర్ తీసుకున్నానండి. వాటర్ మనం ఎన్ని అరటికాయలను బట్టి వాటర్ తీసుకోవాలండి. నేనైతే 3 అరటికాయలు వండేసాను, ఒక 3 అరటికాయలు ఉన్నాయన్నమాట. ఆ 3 అరటికాయలు స్టోర్ చేసుకోవడానికి నేనైతే ఇప్పుడు ఈ వాటర్ తీసుకున్నానండి. వాటర్లో వేసుకుందామండి అరటికాయలని. ఇలా ఏం చేయాలంటే వాటర్లో వేసాం కదండి, వాటర్లో వేసిన తర్వాత ఈరోజు అయిపోతుంది, రేపు అయ్యింది అనుకోండి, ఇలా తిప్పుకోవాలండి మొత్తం అరటికాయలని. ఇలా తిప్పుకుంటూ కనీసం మీరు ఎన్ని రోజులు ఉంచుకున్నా పాడవ్వండి ఇంకా అరటికాయలు. వాటర్ మాత్రం రోజు తప్పించి రోజు మారుస్తూ ఉండాలండి. ఒకవేళ ఎక్కువ అరటికాయలు ఉండిపోయాయి అనుకోండి, ఫంక్షన్లో అవి చేసినప్పుడు ఉండిపోతూ ఉంటాయి కదా, ఆ అరటికాయలు ఇలా చిన్న చిన్న గిన్నెలో కాకుండా ప్లాస్టిక్ బకెట్లు అలాంటిలో సగం వాటర్ తీసేసుకొని అందులో వేసేసేయాలండి. అరటికాయలు ఎన్ని ఉంటాయి అన్ని. ఒక్క అరటికాయ కూడా పాడవదండి, ఎన్ని రోజులు ఉంచుకున్నా సరే అలాగే ఉంటాయండి, ఫ్రెష్గా పండడం కానీ ఇంకా వాడడం కానీ ఇంకేం ఉండదు, ఇంకంతే. అంత చాలా బాగుంటాయండి అరటికాయలు. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి, ప్లీజ్ అండి మా లాంటి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అని పెట్టగలుగుతామండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను పెట్టే వీడియోస్ మీకు రావాలంటే నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.